హలో గైస్, దిస్ ఇస్ రఘురామోలెట్టి ఫ్రమ్ స్పాట్ ఎంటర్టైన్మెంట్. మనశంకర్ వరప్రసాద్ గారి మూవీకి 12వ తారీఖు టికెట్స్ అయితే బుక్ మై షోలో ఓపెన్ చేయడం జరిగింది. సో రెండు థియేటర్స్ ఇచ్చారు విత్ బెనిఫిట్ షోస్. అవేంటో ఒకసారి మనం చూద్దాము. ఫస్ట్ అయితే ప్రసాద్ ఐమాక్స్ అనమాట. మన ఖైరతాబాద్ లో ఉన్న ప్రసాద్ ఐమాక్స్ కి మార్నింగ్ 7 o'clock కి 2 షోలు, 10:35 ఒక షో, ఆఫ్టర్నూన్ 1:40 ఒక షో, 8 PM ఒక షో అండ్ సెకండ్ షో 11 o'clock ఒక షో అయితే ఓపెన్ చేశారు. అండ్ ఎర్లీ మార్నింగ్ 7 o'clock షో అయితే ఆల్రెడీ బుక్ అయిపోయింది అనమాట. మన పబ్లిక్ టాక్ కోసం మన వాళ్ళంతా వెళ్ళి సినిమా చూసి వచ్చి థియేటర్లో రచ్చ చేయడానికి రెడీగా ఉన్నారు. అండ్ 7, 10:35, 1:40, 8 PM అండ్ 11:05 ఇవన్నీ కూడా ఖాళీలు అయితే ఉన్నాయి. అండ్ సెకండ్ థియేటర్ వచ్చేసి ఏఎంబి మాల్ గచ్చిబౌలి అనమాట. మన మహేష్ బాబు గారిది గచ్చిబౌలి ఏఎంబి మాల్ ఉంది కదా, అక్కడైతే ఇచ్చారు. అక్కడైతే ఓన్లీ 5 షోలు. బెనిఫిట్ షో ఒక్కటే 8:35 కి అండ్ 11:50 కి, 3:45 కి, 6:45 కి అండ్ సెకండ్ షో 10 o'clock కి. బట్ ఏఎంబి మాల్ లో ఆల్మోస్ట్ టికెట్స్ అన్ని కూడా బుక్ అయిపోయినాయి. సో ఇవి బెనిఫిట్ షో డీటెయిల్స్. కానీ ప్రీమియర్స్ అయితే మరి ఇంకా రిలీజ్ చేయలేదు. ప్రీమియర్స్ షోస్ నాకు తెలిసి రేపు నైట్ ఆల్మోస్ట్ 10కో 11కో స్టార్ట్ అవుతాయి. ఒక హాఫ్ అన్ అవర్ 1 hour ముందు ఓపెన్ చేస్తారు. అండ్ మనం చూసినట్లయితే రాజాసాబ్ మూవీకి రచ్చ జరిగింది విమల్ థియేటర్ దగ్గర, మీరు అందరూ చూశారు. సో మరి రేపు ఏం జరుగుతుందో కూడా చూద్దాం. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే బెనిఫిట్ షోస్ అంటే ఏంటి అసలు? అంటే ఎర్లీ మార్నింగ్ 3కి లేకపోతే అర్ధరాత్రి 12కి షోలు వేసేస్తున్నారు. సో దానికి పర్మిషన్స్ ఎవరు ఇస్తున్నారు ఏంటి? అసలు బెనిఫిట్ షోస్ అంటే ఏంటి? ఆ బెనిఫిట్స్ ఎవరికి? చూసే ఆడియన్స్ కా, థియేటర్ ఓనర్స్ కా, డిస్ట్రిబ్యూటర్స్ కా, లేకపోతే ప్రొడ్యూసర్స్ కా? అసలు బెనిఫిట్స్ అనేవి ఎవరికి? ఆ బెనిఫిట్ షోస్ అంటే ఏంటి? ఈ రోజుల్లో బెనిఫిట్ షో పూర్తిగా అర్థమే మారిపోయింది. ఒకప్పుడు బెనిఫిట్ షోలు అంటే ముందేసే షోలకి ఇప్పుడు ఆ థియేటర్ ఏ ప్రాంతానికి సంబంధించిందో ఆ ప్రాంతానికి సంబంధించిన కలెక్టర్ దగ్గర వెళ్ళి పర్మిషన్ తీసుకొని ముందుగా 1-2 బెనిఫిట్ షోలు ప్లే చేసి ఆ బెనిఫిట్ షోకి వచ్చిన అమౌంట్ అంతా కూడా కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఉంటాయి అన్నమాట, ఎన్జిఓస్. వాటికి కానీ లేకపోతే అనాథ పిల్లలకి, అనాథాశ్రమాలకి, వికలాంగులకు అవ్వచ్చు, వృద్ధాశ్రమాలకు అవ్వచ్చు, ఇలాంటి వాళ్ళకి ఆ డబ్బుని వీళ్ళు డొనేట్ చేసేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో బెనిఫిట్ షోస్ వల్ల ఉపయోగం ఏంటి? ఈ రోజుల్లో ముందు రోజో లేకపోతే అర్ధరాత్రి 12 తర్వాత షోలేసి ఫ్యాన్స్ కి టికెట్లు అమ్మేసి, అది కూడా 200-300 రూపాయల టికెట్లు కాదు, 800, 1000 రూపాయలు, బ్లాక్ లో అయితే 1500, 2000, అవసరమైతే 3000 దాకా కూడా ఈరోజు టికెట్లు బెనిఫిట్ షోకి ఫ్యాన్స్ కొని మరి ఆ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? సో బెనిఫిట్ షోలో వచ్చిన ప్రతి ఒక్క రూపాయి ఎవరికి సమాధానం చెప్తున్నారు? అసలు దీనికి సంబంధించిన బాధ్యత ఎవరు వహిస్తున్నారు? ఒకప్పుడు మొత్తం సిస్టమేటిక్ గా ఉండేది, కానీ ఈ రోజు బెనిఫిట్ షో అర్థమే పూర్తిగా మారిపోయింది. సో ఎవరైతే ఈ బెనిఫిట్ షోలు అనేవి కండక్ట్ చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ బెనిఫిట్ షోలకు సంబంధించిన ఏదైతే ఇన్కమ్ అవ్వచ్చు లేదా ఆ టికెట్ మీద వచ్చిన డబ్బులు అవ్వచ్చు, దాని గురించి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం చాలా ఉంది. అట్ ద సేమ్ టైం ప్రీమియర్ షోస్ మీరు కండక్ట్ చేసినప్పుడు షో ఉందా లేదా అనేది ఫస్ట్ క్లారిటీ ఇవ్వాలి. నిన్న రాజాసాబ్ మూవీకి జరిగిన రచ్చ చూస్తే విమల్ థియేటర్ దగ్గర మామూలు రచ్చ కాదు. ఫస్ట్ ఏమో మీడియా వాళ్ళకి షో చేస్తున్నామని చెప్పి వేటు న్యూస్ లో రావడం జరిగింది. అక్కడికి తర్వాత ఫ్యాన్స్ కూడా వచ్చారు, టికెట్స్ ఇవ్వలేదు, షో ఆపేసామని చెప్పి మొత్తాన్ని బయటికి తరిమేశారు. నిజంగా ఫ్యాన్స్ ఆ రోజు కర్రలతో తన్నులు తిన్నారు, పోలీసుల చేతిలో దెబ్బలు తిన్నారు. ఎందుకు అంటే ఒక క్లారిటీ అనేది ఉండాలి కదా. ప్రీమియర్ షోస్ ఉన్నాయా లేవా, థియేటర్లో క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. లేదంటే అటు ఫ్యాన్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. అట్ ద సేమ్ టైం బెనిఫిట్ షోస్ కూడా మీరు కండక్ట్ చేసిన బెనిఫిట్ షో ఏదైతే ఉందో వాటికి సంబంధించిన థియేటర్ లిస్ట్ కూడా మీరు ముందుగానే ఇవ్వాలి విత్ టైమింగ్స్. సో దీనివల్ల ఏంటంటే ఎవరైతే బెనిఫిట్ షోలో సినిమా చూడాలనుకుంటున్నారో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఎలాంటి గొడవలు జరగకుండా ప్రశాంతంగా చక్కగా ఫ్యాన్స్ అందరూ థియేటర్కి వచ్చి ఆ మూవీని ఎంజాయ్ చేసి బయటకు వస్తారు. సో మనశంకర్ వరప్రసాద్ గారి మూవీ 12వ తారీఖు రిలీజ్ అవుతున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. సో ఈ 2 థియేటర్లు అయితే ఇచ్చారు 12వ తారీఖున. సో ఎవరైనా ఉంటే ఇప్పుడే బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.